అప్పులు తీరట్లేదా? ఆర్థిక పరిస్థితి మెరుగుపడట్లేదా? కోరిన జాబ్ రావట్లేదా? సంతానం కలగట్లేదా? పెళ్లి జరగట్లేదా? అనుకున్న పనులన్నీ అర్థాంతరంగా ఆగిపోతున్నాయా? ఎటు చూసినా బ్రతుకంతా చిందర వందరగా ఉందా? అయితే ఒకే ఒక్క ముడుపు, రామబాణం లాంటి ముడుపు, 108 నాణ్యాల ముడుపు, 3 వారాల్లో ఫలితం. ఏ కోరికైనా తీరుతుంది సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆర్టిక్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం సాక్షాత్తు తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ఒక అత్యద్భుతమైన మహాశక్తివంతమైన ఒక ముడుపు గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మనం భక్తి శ్రద్ధలతో కొలవాలే కానీ తలవాలే కానీ కోరిన కోరికల్లో తీర్చి కొంగు బంగారాన్ని చేసే కోనేటి రాయుడు, కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ శ్రీనివాసుడు. సాక్షాత్తు తిరుమల శ్రీవారికి సంబంధించిన ఒక ముడుపు రహస్యం, ఒక ముడుపుతో ఒక చక్కటి పరిహారం. ఏ సమస్యనైనా తరిమి కొట్టచ్చు, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు. అయితే ఎలా చేయాలి, ఈ ముడుపు ఎప్పుడు కట్టాలి, దానికి నియమాలేంటి, ఖచ్చితంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇక్కడ కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అంటూ కామెంట్ టైప్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. స్వామివారి అనుగ్రహం ఇంకా వెంటనే దొరుకుతుంది. అయితే ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. మీరు ముఖ్యంగా వశీకరణ స్పెషలిస్ట్ అండి. భార్య భర్తల మధ్య కానీ, లవర్స్ మధ్య కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొలగించేసి మళ్ళీ ఒక్కటే చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తారండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి మీరు ఎలాంటి పర్సనల్ ప్రాబ్లంకైనా నిర్మోహమాటంగా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఒక్కసారి తిరుమల శ్రీవారిని స్మరించుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక మీ కోరిక ఎంత కష్టమైనదైనా సరే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఈ ప్రత్యేక నాణ్యాల ముడుపు కడితే త్వరగా ఫలితం కనిపిస్తుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా ఎన్నాళ్లుగానో ఆగిపోయిన వివాహాలు, అమ్ముడవ్వని భూములు, తిరుగురాని డబ్బులు, ఉద్యోగ సమస్యలు, అప్పుల బాధలు, సంతాన కోరికలు, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ ముడుపు గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అయితే చాలా మంది ముడుపులు కడతారు, కానీ కొందరి కోరికలు మాత్రమే త్వరగా ఎందుకు నెరవేరుతాయి? ఈ ముడుపులో ఉన్న ప్రత్యేక రహస్యం ఏంటి? 21, 54 లేదా 108 నాణ్యాలు ఎందుకు ఉపయోగిస్తారు? ఇంట్లోనే ఈ ముడుపును ఏ రోజు కట్టాలి? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన జీవితంలో కొన్ని కోరికలు ఎంత ప్రయత్నించినా నెరవేరకుండా ఉంటాయి. కొంతమంది భూమి అమ్మడానికి సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తూ ఉంటారు. మరికొందరు ఇంటి నిర్మాణం పూర్తి చెయ్యలేక ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. మరికొంతమంది పిల్లల వివాహాల కోసం ఎన్నో సంబంధాలు చూసినా ఫలితం ఉండదు. మరికొందరు అప్పుల బాధతో నిద్ర పట్టక బాధపడిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో దైవ బలం మనిషికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే భక్తులు శతాబ్దాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కట్టి మొక్కుకునే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ప్రత్యేక ముడుపును శనివారం రోజు లేదా క్యాలెండర్లో శ్రవణ నక్షత్రం వచ్చే రోజున కట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు ఉదయం త్వరగా లేచి స్నానం చేయాలి. కొత్త తెల్లని వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. ఒక పాత్రలో పసుపు కలిపిన నీటిని సిద్ధం చేయాలి. ఆ వస్త్రాన్ని ఆ నీటిలో కొంతసేపు నానబెట్టి తర్వాత ఆరబెట్టాలి. ఆ తర్వాత ఆ వస్త్రంలో 2 కర్పూర బిళ్ళలు, 2 యాలకులు, 2 లవంగాలు, కొద్దిగా అక్షంతలు, 21 లేదా 54 లేదా 108 నాణ్యాలు ఉంచాలి. ఇప్పుడు మీ కోరికను మనసులో స్పష్టంగా సంకల్పం చేసుకోవాలి. ఉదాహరణకు, ఉద్యోగం రావాలి, రావాల్సిన డబ్బు తిరిగి రావాలి, భూమి అమ్ముడవ్వాలి, అప్పులు తీరాలి,
ఇంటి నిర్మాణం పూర్తవ్వాలి, జాబ్ రావాలి, ప్రమోషన్ రావాలి, సంతానం కలగాలి, విదేశాలకు వెళ్ళాలి, ఆరోగ్యం కుదుటపడాలి, బంధాలు మళ్ళీ మెరుగవ్వాలి, విడిపోయిన వ్యక్తులు కలవాలి. ఏ కోరిక ఉన్నా భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెప్పుకోవాలి. అలాగే నా కోరిక నెరవేరితే నేను ఇంత మొత్తాన్ని స్వామివారికి సమర్పిస్తాను అని మొక్కుకోవచ్చు. ఉదాహరణకు మొదటి జీతంలో కొంత భాగాన్ని సమర్పిస్తానని లేదా పేదలకు సేవ చేస్తానని సంకల్పం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. స్వామివారు ధర్మాన్ని ఎక్కువగా ఇష్టపడతారని పెద్దలు చెబుతారు. అందుకే మీ కోరిక నెరవేరిన తర్వాత పేదలకు అన్నదానం చేయటం, దుప్పట్లు ఇవ్వటం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటం వంటి సేవా కార్యక్రమాలు చేయటం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇప్పుడు చాలా మందికి తెలియని ప్రత్యేక విధానం గురించి తెలుసుకుందాం. సాధారణంగా నాణ్యాలను వస్త్రంలో పెట్టి ముడుపు కడతారు, కానీ కోరిక త్వరగా నెరవేరాలి అని భావించేవారు నాణ్యాలతో ఒక మాలను తయారు చేస్తారు. 21, 54 లేదా 108 నాణ్యాలను తీసుకుని ఒక్కొక్క నాణ్యాన్ని శుభ్రంగా కడగాలి. పసుపు కుంకుమ పెట్టాలి. ప్రతి నాణ్యాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మాలలో చేర్చాలి. మాల తయారు చేసే సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండాలి, దైవ నామస్మరణలో ఉండాలి. మనసంతా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి మీదనే ఉండాలి, స్వామివారి ధ్యానంలో ఉండాలి. మాల పూర్తయిన తర్వాత దానిని పూజా మందిరంలో ఉంచాలి. మీ కోరిక నెరవేరే వరకు లేదా తిరుమల దర్శనం చేసే వరకు ప్రతిరోజు పూజ చేయాలి. అగరబత్తి చూపించాలి, కర్పూర హారతి ఇవ్వాలి. వారానికి కనీసం ఒక్కసారి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా నిత్య పూజ చేయటం వల్ల మనసులో విశ్వాసం పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, దైవస్మరణ పెరుగుతుంది, భక్తి మరింత బలపడుతుంది. అందుకే ఈ ముడుపు వెనుక ఉన్న అసలు భక్తి, శ్రద్ధ, శక్తి మరియు నమ్మకమని పెద్దలు చెబుతారు. అనేక మంది భక్తులు ఈ విధంగా ముడుపు కట్టి తమ కోరికలు నెరవేరాయని చెబుతూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, కొంతమందికి వివాహాలు జరిగాయి, మరికొంతమందికి సంతానం కలిగింది, మరికొందరు ఆర్థికంగా అభివృద్ధి చెందారు, ఇంకొంతమందికి అప్పులు తీరాయి. మీ కోరిక నెరవేరిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ నాణ్యాల మాలను లేదా ముడుపును భక్తి శ్రద్ధలతో హుండీలో సమర్పించాలి. భగవంతుడు ఎప్పుడు ఎంత బంగారం సమర్పించావు అని అసలు అడగడు, ఎంత డబ్బు ఇచ్చావు అని కూడా అడగడు. ఆయన ఆశించేది నిజమైన భక్తి, మంచి మనసు, ధర్మబద్ధమైన జీవితం మాత్రమే. మరో ముఖ్యమైన విషయం, హుండీలో పెద్ద మొత్తంలో డబ్బు సమర్పించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ చుట్టూ అవసరంలో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? చదువుకోలేని పిల్లలు ఉన్నారా? పేద కుటుంబాలు ఉన్నాయా? వారి అవసరాలకు సహాయం చేయటం కూడా భగవంతునికి చేసిన సేవగానే భావించబడుతుంది. మీరు చేసే ప్రతి మంచి పనిని భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. చివరిగా ఈ ప్రత్యేక నాణ్యాల ముడుపు అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, ఇది భక్తి, విశ్వాసం, సహనం, దైవ స్మరణకు ప్రతీక. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరి మీ కుటుంబంలో సంతోషంగా ఉండాలని, మీకు ఆయుర ఆరోగ్యాలు కూడా కలగాలని నేను ఆ తిరుమల శ్రీవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ కోరుకుంటూ ఉన్నాను. అయితే ఇక్కడ చాలా మందికి కాయిన్స్తో మాల ఎలా కట్టాలి, ఎలా తయారు చేయాలి అన్న అనుమానం రావచ్చు. ఇక్కడ నేను కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను. ఆ మాలను ఎలా తయారు చేస్తారు అనేది మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడిగితే నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరి మీద కూడా సాక్షాత్తు తిరుమల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది, ఉపయోగపడుతుంది, కష్టాలను తీరుస్తుంది, నచ్చింది అని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.